రాబోయే రోజుల్లో లోకేష్ ముఖ్యమంత్రి అవడం ఇష్టమేనా? యువకునిగానే వాళ్ళ తాత ఆశయాలు, వాళ్ళ నాన్న ఆశయాలు, పార్టీ విధానాలను బలంగా అనుసరిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి కూడా ఎన్నో రెట్లు అభివృద్ధి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకని ఆయన ముఖ్యమంత్రిగా అందరికీ లాభమే. రావాలి, యువ నాయకత్వం రావాలి. మళ్ళీ ఒక 40 సంవత్సరాల పాటు పార్టీ మళ్ళీ ఏదైతే చంద్రబాబు నాయుడు యువకుడుగా వచ్చి ఈరోజు 75 సంవత్సరాలు వచ్చినాయి. రాబోయే రోజుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి నారా లోకేష్కి ముఖ్యమంత్రిని కూడా చేయాలి. యువ నాయకత్వం రావాలి. యువత వస్తేనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ ముందుకు పోయింది. ఒకవేళ నిజంగానే నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని నడిపించగలిగే సామర్థ్యం ఉంది, ఇబ్బంది లేదు. నమ్మకం ఏంటి లోకేష్? ఏదైతే యువకాలం పాదయాత్ర చేశాడు, అంతకు ముందు ఉన్న దానికన్నా బాగా షైన్ అయ్యాడు. ప్రతి ఒక్కటి నేర్చుకుంటుండు, తెలియని దాన్ని కూడా అడిగి తెలుసుకుంటుండు. కాబట్టి ఎప్పుడైతే నాయకుడు అనేవాడు తెలియని నాకు తెలుసు అని చెప్పకుండా నేర్చుకొని చేయగలుగుతామో అతను ఏ విధంగా అన్ని రంగాల్లో రాణించగలుగుతాడు. యూత్ని ముందుకు తీసుకురావాల్సిందిగా ఎంతో అది శుభ పరిణామము. చాలా మంచి రోజులు వస్తాయి మనకి. లోకేష్ గారు సీఎం అయితే మనకి చాలా మంచిది. వచ్చే కాలంలో యూత్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. మేము హిందూపురం నియోజకవర్గం నుంచి వచ్చాము. వాళ్ళ మామయ్య ముద్దుల మామయ్య నియోజకవర్గం నుంచి మేము పార్టిసిపేట్ చేశాము. చాలా శుభ పరిణామం. రాబోయే కాలంలో నారా లోకేష్ సార్ గారిని సీఎంగా చూడాలని మా ఆశ. ఓకే, జై బాలయ్య.